తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ రోజు నుంచి రానున్న 4-5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ఏ మోతాదులో మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏంటి అనే వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ని జారీ చేశారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ఈ రోజు నుంచి రానున్న 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్లీ మనకు చూసుకుంటే ఈరోజు ఒక ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. దాని అనుబంధంగా మనకు ఒక అల్పపీడనము రానున్న 24 గంటల్లో 13వ తారీఖున నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అట్లాగే వాయు బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల వద్దన కేంద్రీకృతమై వీటి వద్దకు మనకు చూసుకున్నట్లయితే ఇంకొక విండ్షియర్ జోన్ ఒకటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఉపరితల ఆవర్తనం నుండి మనకు ఇప్పుడు ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం వరకు కేంద్రీకృతం. సో వీటి ప్రభావం వల్ల మనకు రానున్న 5 రోజుల వరకు తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అన్ని జిల్లాల్లోనే కురిసే అవకాశం ఉంది. ఈరోజు మనకు భారీ వర్ష సూచనలు జారీ చేయగా ఎల్లో వార్నింగ్స్, రేపు ఎల్లుండ 13, 14 తారీఖుల్లోని భారీ అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు గ్రేటర్ దెన్ 20 సెంటీమీటర్స్ రెయిన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత సిస్టమ్ మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కానీ వెస్ట్ డైరెక్షన్లో కానీ మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నందున మనకు వికారాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఓకే మ్యామ్. సో ఈ రోజు ఏ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు, ఏ ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఎక్కువగా మనకు చూసుకుంటే ఈరోజు భారీ వర్ష సూచనలు కొమరం భీం నుండి భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, అట్లాగే పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఇక ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, ఇక దాని ఆనుకొని ఉన్నటువంటి యాదాద్రి, భువనగిరి, జనగాం, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక రేపు ఎల్లుండి చూసుకుంటే మనకు రెడ్ అలర్ట్ కూడా ఉంది. సో రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఇచ్చారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఈ రెడ్ వార్నింగ్స్ అంటే మనకు మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు అప్ టు 20 సెంటీమీటర్స్, ఒక్కొక్కప్పుడు 20+ కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నందున మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి ప్రాంతాల్లో రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా దాని పరిసర జిల్లాలైనటువంటి భద్రాద్రి, అట్లాగే చూసుకుంటే మూలుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్ మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోని మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు అప్ టు 20 సెంటీమీటర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఉత్తర జిల్లాలు దాని ఆనుకొని ఉన్న జిల్లాల్లో భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేశాం. అలాగే చూసుకుంటే మనకు 14వ తారీఖున కూడా రేపు పొద్దున్న నుంచి మొదలైనటువంటి వర్షం 14 మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కంటిన్యూ అయ్యి మిగతా జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉండి ఎస్పెషలీ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఈ హైదరాబాద్ పరిసర జిల్లాలు, అట్లాగే పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఇటు ఈ తూర్పు జిల్లాలు అయినటువంటి భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట ఈ ప్రాంతాల్లోని నల్లగొండ ప్రాంతాల్లో ఈ ఆరెంజ్, రెడ్ వార్నింగ్స్ జారీ చేసాం. ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాల్లోని ఎల్లో వార్నింగ్స్ అంటే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్. సో ఈ రోజు చూస్తే హైదరాబాద్కి లైట్ టు మోడరేట్ రెయిన్ అని చెప్పి గ్రీన్ కలర్ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మనకు ఇటు ట్రాఫిక్ అడ్వైజరీ అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అలర్ట్స్ అనేవి వెళ్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చెప్తారు? ఈరోజు మాత్రము మోడల్స్ ప్రకారంగా కానీ సినాప్టిక్ సిచ్యువేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఆల్రెడీ నిన్నటి వరకు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు వీక్ అవటం జరిగింది, బలహీనపడటం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని ఎక్కువగా చూసుకుంటే 5 సెంటీమీటర్ల వరకు కూడా ఆ పరసంగా కురిసే అవకాశం ఉంది. అంతే తప్పితే భారీ వర్షాలకు ఛాన్సెస్ ఇది ఓన్లీ 20% అట్లానే కనిపిస్తుంది, తక్కువ ఛాన్సెస్. ఇక మనకి ఇంకొక 15th కూడా చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని సాయంత్రం పూట అట్లాగా మోస్తారు వర్షాలు కురుస్తాయి. మేడ్చల్, మల్కజ్గిరి ఆ ప్రాంతాల్లో భారీ వర్షం ఉండే ఛాన్స్ ఉంది. ఈ సిస్టమ్ మనకి ఇటు సైడ్ మూవ్ అవుతున్నందున
ఈ ప్రాంతంలో కూడా మనకి ఈ ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈ వాయు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోని మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక పలు జిల్లాలలో చూసుకుంటే వర్షాలు దంచి కొడుతున్నాయి. వరంగల్ చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ మనకు చెరువులను తలపించే విధంగా కూడా పరిస్థితి ఉంది. మరి జిల్లాలలో ఉన్నటువంటి అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సూచనలు అనేవి ఇస్తున్నారు? యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ 2-3 డేస్ నుంచి మోడల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుండి ఫోర్కాస్ట్ అప్డేట్స్ కూడా వివిధ శాఖలకి, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఈ మనకి డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి, వేరియస్ కలెక్టర్స్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈరోజు ఉదయం రైతు నేస్తంలో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. సో ఇట్లా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ మనకి ఎవ్రీ లెవెల్, ఫ్రమ్ స్టేట్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, విలేజ్ లెవెల్ వరకు కూడా ఆ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ వర్షాలు ఏ సమయంలో కురుస్తాయి అని చెప్పుకోవచ్చు మ్యామ్? ఎందుకంటే భిన్న వాతావరణ పరిస్థితులు ఏమైనా ఉండే అవకాశం ఉందా, లేదంటే ఉదయం నుంచి కూడా మనకు ఆ ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉందా? యాక్చువల్లీ ఈ రోజు నైట్ నుంచి కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ ముసురు వాతావరణం కనపడుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి మనకి వాతావరణం అనేది మారే అవకాశం ఉంది. సో క్రమేపగా కూడా ఈ వర్షం అనేది కురిసే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ టు వెరీ ఇంటెన్స్ స్పెల్స్, అంతకన్నా కూడా ఎక్కువగా క్లౌడ్ అది స్టాగ్నేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 13 మధ్యాహ్నం నుంచి 14 మధ్యాహ్నం వరకు కూడా కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఎక్కువగా సాయంకాలం సమయంలోనే మనకు కుండపోత వర్షాలు అనేవి కురుస్తున్నాయి. సో ఎందుకు అంటారు మ్యామ్? అంటే పర్టికులర్గా మనకు 5-6 గంటల సమయంలోనే ఎందుకు వర్షాలు మొదలవుతున్నాయి అంటారు? అది థండర్స్టార్మ్ యాక్టివిటీతో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కలయిక, విండ్షోర్ జోన్స్తో కలయిక ఉండటం వల్ల ఈవినింగ్కి మనకి ఈ నేల అనేది హీట్ అవుతూ ఉండటం వల్ల అప్పుడు క్యూములోనింబస్ మేఘాలు అవి ఫామ్ అవుతూ ఉండటం వల్ల ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ లైటనింగ్ ఉండి 30 to 40 km/h వేగవంతమైన గస్టీ విండ్స్ వీచే అవకాశాలు ఉంటాయి. మనకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 13-14 తారీఖుల్లో 40 నుంచి 50 km/h కూడా గాలులు వీచి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. మిగతా రోజులు మాత్రము థండర్స్టార్మ్ యాక్టివిటీ విత్ లైట్నింగ్ 30 to 40 km/h వీచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూడొచ్చు, నగర వ్యాప్తంగా మనకి వర్షం విస్తారంగా కురుస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని రోజుల నుంచి మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4-5 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. భారీ నుంచి అతి భారీ, కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. కానీ ఈ మోస్తారు వర్షమే మనకు 3 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవుతూ ఉంటుంది. కాబట్టి నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని ఇటు జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్, హైడ్రా ఈ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఇక రేపు ఎల్లుండి చూసుకుంటే కూడా మనకి దాదాపు చాలా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 5 జిల్లాలకి చూసుకుంటే రెడ్ అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాలకి మనకు గ్రీన్ అండ్ ఎల్లో వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో రేపు మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురుస్తున్నప్పుడు బయటకు రాకుండా ఉంటేనే మంచిది అని వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. వీడియోస్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.